అగ్రవర్ణాల రిజర్వేషన్ను రాజకీయం చేయొద్దన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. రిజర్వేషన్ను తీసుకురావడం మంచి నిర్ణయమన్నారు. ఆత్మాభిమానం అని చెప్పే చంద్రబాబు తన డిక్షనరీ నుంచి ఆ పదాన్ని తొలగించాలన్నారు. ఎన్టీఆర్ను గద్దె దింపిన చంద్రబాబుకు ఆత్మాభిమానం ఎక్కడుందని ప్రశ్నించారు సోము వీర్రాజు. ఎందుకంటే ఇప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ సంకేతం మొన్నటి వరకు ఇటలీతో పోల్చావు సోనియా గాంధీని. రాహుల్ గాంధీని ఆంధ్రప్రదేశ్ వస్తుంటే మనం బ్రతికేమా చచ్చామా అని చూడడానికి వస్తున్నాడా అన్నాడు. ఇవన్నీ ఆత్మ ఉండి మాట్లాడాడు, ఆత్మ లేకుండా మాట్లాడారు ఆయన. ఆత్మ ఏమైపోయింది మాటలు మాట్లాడేటప్పుడు? ఈవేళ వాళ్ళ సంఖ్యలు ఎలా ఎక్కి తిరుగుతున్నారు? లోకేష్ పై విమర్శలు గుప్పించారు బీజేపీ. లోకేష్ పై విమర్శలు గుప్పించారు బీజేపీ నేత సోము వీర్రాజు. ఎన్టీఆర్ ఆశయాలు నెరవేర్చేందుకు లోకేష్ వచ్చాననడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ ప్రభుత్వానికి శ్వేతపత్రాలు కాదు అబద్దాల పత్రాలని వ్యాఖ్యానించారు. లోకేష్ అవినీతికి కేరాఫ్ గా మారిపోయారని ఆరోపించారు సోము వీర్రాజు. ఇవాళ గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందంటే ఎన్ఆర్ఈజెస్ లో ఈ రాష్ట్రానికి 40,000 కోట్లు ఇవ్వడం మూలంగా మీరు రోడ్లు వేస్తున్నారు. రోడ్లు వేయడం కాదు, అందులో కమిషన్ దండుకుంటున్నారు. అవినీతిని పాలద్రోలడానికి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ ని హతమార్చడానికి రాజకీయాల్లోకి వస్తే ఈవేళ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అవినీతికి ఒక ప్రతిరూపం. ఈవేళ తెలుగుదేశంలో జరుగుతున్నటువంటి అవినీతి బ్యాక్గ్రౌండ్ లో దీనికి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడు మాత్రమే. ఎన్టీ రామారావు కోరుకున్నాడా? మాజీ మంత్రి టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుతో అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. సత్తుపల్లి మండలం పాకలగూడెం ఫామ్ హౌస్ లో కలిసినట్టు సమాచారం. నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మెచ్చా నాగేశ్వరరావు, సంట్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ టీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం సీఎం కేసీఆర్ జరిపిన దౌత్యం ఫలించింది. ఇప్పటికే అటవీ శాఖ అనుమతులు పొందిన సీతారామ ప్రాజెక్టుకు తాజాగా కేంద్ర పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్కు లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందనుంది. సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులు వచ్చే జూన్ నాటికి పూర్తవుతాయని చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణ చేయలేని సీఎం కేసీఆర్ కు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యమేనా అని ప్రశ్నించారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పొన్నం కేబినెట్ లో ఇద్దరు మాత్రమే ఉండడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో నియంతృత్వ పాలన నడుస్తోందని, కేసీఆర్ అబద్దపు మాటలు విని ప్రజలు ఓట్లేశారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించుకుంటే తెలంగాణను కేసీఆర్ అమ్ముకుంటారని ఆరోపించారు పొన్నం. అవినీతిపై వైసీపీ నేతలు పుస్తకాలు విడుదల చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారని విమర్శించారు మంత్రి అమర్నాథ్ రెడ్డి. తిరుపతిలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పోలీసులపై న్యాయ వ్యవస్థపై నమ్మకం లేని జగన్ ఏపీలో ఉండడం దేనికని ప్రశ్నించారు. 4.5 ఏళ్లలో ఏపీకి బీజేపీ ఏం చేస్తుందో చెప్పాలన్నారు. నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రం అభివృద్ది చెందుతుంటే మోదీ ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం చేయాల్సిన పనులను రాష్ట్రమే చేస్తుందని, ఆ ఘనత చంద్రబాబుదేనని అన్నారు అమర్నాథ్ రెడ్డి.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు ప్రకటనపై న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టు ప్రకటన చేశారు. సీఎం ప్రకటనతో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అయితే ముఖ్యమంత్రి ప్రకటన కార్యరూపం దాలిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు సిద్దంగా ఉన్నాయని, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కోరుతున్నారు. సీఎం చంద్రబాబు కాపులకిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ముద్రగడ పద్మనాభం. బహుజన బలిజుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన కాపులకు రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ బాబు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము కొత్తగా ఏమీ అడగడం లేదని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గుర్తు చేస్తున్నామని అన్నారు. కేంద్ర హోంశాఖ దగ్గర ఉన్న ప్రతిపాదనను చిత్తశుద్దితో అమలు చేయాలన్నారు ముద్రగడ. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలకు డిపాజిట్లు దక్కకుండా పోతాయన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. రైతులు, నిరుద్యోగులు సమస్యలతో సతమతమవుతున్నారని, వారికి న్యాయం చేసేది ప్రజాశాంతి పార్టీయేనని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామన్నారు పాల్. చారిటీతో వచ్చే డబ్బుతో ఏపీని అభివృద్ది చేస్తామన్నారు. అవినీతి లేని రాజ్యాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు కేఏ పాల్. గుంటూరులో లంక, అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరిస్తామన్నారు జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్. రాయపూడి, బోరుపాలెం లంక అసైన్డ్ భూములకు సంబంధించి రైతులతో రెవెన్యూ అధికారులు చర్చలు జరిపారు. దాదాపు రాజధాని ప్రాంతంలో ఒరిజినల్ రికార్డులు చూపించిన వారికి 1000 గజాల ప్యాకేజ్ అర్హులవుతారని అన్నారు జాయింట్ కలెక్టర్. అయితే 2014లో జరిగిన లావాదేవీలకు ప్రభుత్వానికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు మహబూబాబాద్ పోలీసులు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బైపాస్ రోడ్లో తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు మహబూబాబాద్ పోలీసులు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బైపాస్ రోడ్లో తనిఖీలు చేపట్టారు. రేషన్ బియ్యంతో వెళ్తున్న వాహనం జగదాంబ రైస్ మిల్లులోకి వెళ్లడం గమనించారు. వెంటనే రైస్ మిల్లులోకి వెళ్లి ఆటోలు తనిఖీ చేయగా అక్రమ దందా గుట్టురట్టయింది. వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. రైస్ మిల్ యజమానులు రేషన్ బియ్యాన్ని కొంటున్నారని, పట్టిన బియ్యంతో కలిపి ప్రభుత్వానికి లేవీ కింద విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో మరిన్ని నిజాలు బయటకు వస్తాయన్నారు పోలీసులు. సేవ్ ఇండియా, సేవ్ ఎన్ఆర్ఐ అంటూ మహబూబాబాద్లో సిపిఐ ఆందోళనకు దిగింది. పాస్పోర్ట్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన నేతలు విదేశాల్లో విద్యార్థులపై జరుగుతున్న దాడులపై భగ్గుమన్నారు. కష్టపడి చదివి విదేశాలకు వెళ్తే అక్కడ దోపిడీ, దొంగలు దాడులు చేయడం, లేదంటే కాల్పులు జరపడం దురదృష్టకరమన్నారు. దేశం నుంచి ఎవరు వెళ్లినా కేంద్రం వారికి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా రాణాపూర్లో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10th విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ బిడ్డ సూసైడ్ చేసుకునేంత పెరిగివాడు కాదని ఘటనా స్థలానికి పోలీసులు రాకుండా మృతదేహాన్ని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు బంధువులు. పరమేశ్వర్ మృతిపై అనుమానాలున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేయడమే కాకుండా బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. ఆందోళనకారుల ధర్నా సమాచారం అందుకున్న పోలీసులు వారిని సముదాయించారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లిలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీదేవి రైస్ మిల్లో తనిఖీలు చేపట్టి 850 కేజీల పీడీఎస్ బియ్యంతో పాటు ఓ ఆటోను కూడా సీజ్ చేశారు. అలాగే రికార్డులో లేని 258 క్వింటాల రైస్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న అధికారులు దందా వెనుక అసలు కథను లాగే ప్రయత్నం చేస్తున్నారు. మిల్పై కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు విజిలెన్స్ సీఐ భాస్కర్ రావు. గుంటూరు జిల్లా ఈవూరు మండలం ఆరేపల్లి ముప్పాలలోని ఫెర్టిలైజర్ షాపులపై రెవెన్యూ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. నకిలీ ఎరువులు అమ్ముతున్నారనే సమాచారంతో షాపుల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో 30 టన్నుల నకిలీ పొటాషియం దొరకడంతో సీజ్ చేశారు. ఇవన్నీ నర్సారావుపేట నుంచి దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అధికారుల దాడుల సమాచారం అందుకున్న కొంతమంది ఫెర్టిలైజర్ దుకాణాల యజమానులు షాపులను మూసి పరారయ్యారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అధికారులు. విజయవాడలో బంగారం స్మగ్లింగ్ ముఠా పట్టుబడింది. స్మగ్లర్ల నుంచి 17 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గవర్నర్పేటలో బస్సులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో అలర్ట్ అయిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 4 అదుపులోకి తీసుకున్నారు. వీరు ముంబైకి చెందిన జయేష్ జైన్, శిల్పేష్ జైన్, బెజవాడకు చెందిన పంకజ్ జైన్, మనీష్ జైన్ గా గుర్తించారు. పట్టుబడ్డ బంగారం చూసి కాకిలే అవాక్కయ్యారు. బెజవాడ మార్కెట్లో బంగారాన్ని విక్రయిస్తున్న అనేక మంది వ్యాపారులు వేరే ప్రాంతాల్లో ఉన్న గోల్డ్ విక్రయదారులతో మిలాఖత్ అవుతున్నారు. ముంబై, తమిళనాడు, రాజస్థాన్ ప్రాంతాల నుంచి కిలోల సంఖ్యలో బంగారాన్ని బెజవాడకు తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అయితే ఈ బంగారాన్ని అడ్డదారిలో తీసుకురావడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండిపడుతోంది. ఇదంతా అధికారులకు తెలిసినప్పటికీ కొందరు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో వారి దందా యథేచ్ఛగా కొనసాగుతుందనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం బెజవాడలో లెక్కాపత్రం లేకుండా దొంగ బంగారాన్ని కొనుగోలు చేసే వ్యాపారులు చాలా మంది ఉన్నారు. వీరికి కొందరు అధికారుల అండదండలున్నాయనే ఆరోపణలున్నాయి. అయితే పోలీసులు జరుపుతున్న అడపాదడపా దాడుల్లో మాత్రం గోల్డ్ దందా గుట్టురట్టు అవుతూనే ఉంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సీరియల్ స్నాచింగ్లకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా కాప్రాలోని గాంధీనగర్కి చెందిన మదన్ మోహన్ డిగ్రీ పూర్తి చేశాడు. 7 ఏళ్ల పాటు అపోలో ఫార్మసీలో పనిచేశాడు. ఆ తర్వాత ఓ బేకరీ ప్రారంభించాడు. అందులో నష్టం రావడంతో కుటుంబ పోషణ భారంగా మారడంతో స్నాచర్గా మారాడు. ఇలా 2017 నుంచి స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జవహర్ నగర్ పిఎస్ లిమిట్స్ లో 3, కుషాయిగూడలో 12, ఉప్పల్, నేరేడ్మెట్లలో ఒక్కోసారి గొలుసు దొంగతనాలు చేశాడు. ఈ నెల 3న మరోసారి మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మదన్ మోహన్ గుర్తించి అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. ఇతని నుంచి 6.5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు గొలుసుల్ని స్వాధీనం చేసుకున్నారు. మదన్పై పీడీ యాక్ట్ పెడతామన్నారు పోలీసులు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మట్కా డెన్లపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. 9 మంది బీచర్స్ ను అరెస్ట్ చేసి వారి నుంచి 11 లక్షల నగదు, సెల్ ఫోన్లతో పాటు మట్కా స్లిప్స్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు మట్కా కేంద్రాలపై ఉక్కుపాదం మోపారు. గతంలో ఈ దందాకు పాల్పడేవారే మళ్లీ ఆ పని చేస్తున్నట్లు గుర్తించారు. పద్ధతి మార్చుకోకుంటే వారిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి జిల్లాలో బహిష్కరిస్తామని పోలీసులు హెచ్చరించారు. తూర్పు మన్యంలో 9 మంది మావోయిస్ట్ మిలీషియా సభ్యులు కాకినాడలోని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఎదుట లొంగిపోయారు. వీరిలో 2 మహిళలున్నారు. 2016-17లో విలీన మండలాల్లో సోడా ముత్తయ్య, యోహాను పాస్టర్ హత్య కేసులో ప్రధాన నిందితులైన బిరిడి జోగయ్య, మడకం జోగయ్య, సిరిడి సోమయ్య అనే 3 లొంగిపోయిన వారిలో ఉన్నారు. ఈ 3 పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కుంజబండి, ముచ్చిక మల్లి, ముచ్చిక ఉంగయ్య, సోడి ఎడమయ్య,
మండయ్య దిలీప్, వంజం పాండు వీరంతా మిలీషియా సభ్యులుగా పనిచేస్తూ దళ సభ్యులుగా వచ్చినప్పుడు సభలు ఏర్పాటు చేసేవారని తెలిపారు పోలీసులు. మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోవడంతో పాత్ర పోషించిన చింతూరు డివిజన్ పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ విశాల్ గున్ని అభినందించారు.